సో ఇప్పుడు ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని ఎలా తప్పించుకోవాలి, లేకపోతే ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా తక్కువ చేసుకోవాలి, మళ్ళీ మీరు ఎలా ఎగ్గొట్టాలంటే బాగుండదని చెప్పి మళ్ళీ మీరు ఫీల్ అవుతారని సార్ తగ్గించుకోవడం చెప్తాను సార్. తగ్గించుకోవడం అది సార్ క్యాపిటల్ గెయిన్స్ తగ్గించుకోవడానికి అది మార్గాలు ఉన్నాయి సార్, దానికి దారులు కూడా ఉన్నాయి. అదేంటంటే సార్, మనం కనుక ఒక ఇల్లు అమ్మామనుకోండి, ఇల్లు కొన్నాం ఒకప్పుడు ఎప్పుడు, ఇప్పుడు అమ్మేశాం. ఇప్పుడు ఇల్లు అమ్మితే మనకు క్యాపిటల్ గెయిన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? కొన్నది 50 లక్షలకి, ఇప్పుడు అమ్మింది ₹1 కోటి, అంటే 50 లక్షల లాభం వచ్చింది. మనకు వచ్చే 50 లక్షల లాభం తీసుకెళ్ళి మనం ఇంకో ఇల్లు కొన్నట్టయితే ఓకే ట్యాక్స్ కట్టే అవసరం. వచ్చే లాభమా? లాభం సార్. టోటల్ అమౌంట్ లాభం, ఓన్లీ లాభం. ఇల్లు విషయంకి వచ్చేసరికి లాభం. ఇల్లు అమ్మి ఇల్లు కొన్నట్టయితే లాభం మాత్రమే. అంటే మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక ఇల్లు మనం 70 లక్షలు పెట్టి కొన్నాం సార్, ఈ రోజున ₹1.5 కోటికి అమ్మాం. ఎంత లాభం వచ్చింది? 80 లక్షల లాభం వచ్చింది. ఈ 80 లక్షల లాభం మాత్రం తీసుకెళ్లి ఇంకో ఇల్లు కొన్నట్టయితే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు ట్యాక్స్ కట్టే అవసరం లేదు. అండ్ ఇంకో ఇల్లు కొనడానికి 2 సంవత్సరాల టైం ఇచ్చారు. 2 ఇయర్స్ టైం ఉంది. 2 ఇయర్స్ లోపల. 2 ఇయర్స్ లోపల అంటే మనం అమ్మిన 2 ఇయర్స్ లోపల ఇల్లు కొనుక్కోవాలి. ఇల్లు మాత్రం అమ్మిన 3 ఇయర్స్ లోపల కన్స్ట్రక్షన్ కూడా వాడుకోవాలి. ఇల్లు మాత్రమే. మళ్ళీ మీరు అడుగుతారు నన్ను ఇప్పుడు, సరే ఇల్లు అమ్మేశాం, 80 లక్షల లాభం వచ్చింది, 80 లక్షల లాభం తీసుకెళ్ళి నేను బంగారం కొంటా, ఎగ్జామ్షన్ వస్తుందా? రాదు. ఆ ఎగ్జామ్షన్ కి పాయింట్స్ ఉన్నాయి. ఇల్లు అమ్మి ఇల్లు కొంటే ఎగ్జామ్షన్ వస్తుంది, ప్లాట్ అమ్మి ఇల్లు కొంటే ఎగ్జామ్షన్ వస్తుంది, బంగారం అమ్మి ఇల్లు కొంటే ఎగ్జామ్షన్ వస్తుంది. ఓకే. ఇల్లు అమ్మి బంగారం కంటే రాదు మళ్ళీ. ఓకే. ఇల్లు అమ్మి బంగారం కొంటే ఎగ్జామ్షన్. మ్యూచువల్ ఫండ్స్ అమ్మి ఆ క్యాప్ అది ఉంటుంది కదా, మ్యూచువల్ ఫండ్స్ ప్రాఫిట్, దాంతో కొన్నా కూడా 100% వస్తుంది సార్. మ్యూచువల్ ఫండ్ వచ్చే లాభం తీసుకెళ్ళి ఇల్లు కొంటే ఖచ్చితంగా ఎగ్జామ్షన్ వస్తుంది. కానీ ఇది కేవలం లాంగ్ టర్మ్ కి మాత్రమే వర్తిస్తుంది. ఓన్లీ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ వర్తించదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, షార్ట్ టర్మ్ అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, అది బిజినెస్, దానికి వర్తించదు. మరి ఇప్పుడు ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎక్కడ కట్ అవుతుంది? ఏ స్టేజ్ లో కట్ అవుతుంది సార్? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎక్కడ కట్ అవ్వదు, మనం కట్టాల్సిందే. మనం కట్టాల్సింది. మ్యూచువల్ ఫండ్ లో మనం యూనిట్స్ కొన్నాం, యూనిట్స్ అమ్మాం, దానికి STT అని ఉంటుంది, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కట్టేస్తాం ఆన్లైన్ లో. అది చిన్న అమౌంట్ 0.01%. అది ఆటోమేటిక్ కట్ అయ్యి మనకి అమౌంట్ వస్తుంది. అవునవును. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎక్కడ కట్ అవ్వట్లేదు. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఇయర్ అయిపోయి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే ఫైల్ చేస్తామో అప్పుడు ఆ వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ ని మనం కొన్న వాల్యూ, అమ్మిన వాల్యూ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూపించి ఆ క్యాపిటల్ గెయిన్ పైన మనమే గవర్నమెంట్కి మన చేతులతో మనం ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు అంత నిజాయితీ పడు ఎవరు లేరు సార్. ఇప్పుడు నేను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తీసుకుంటా, నేను కట్టను, ఏం జరుగుద్ది సార్? ఒకప్పుడు నాకు చాలా ఇటువంటి చాలా వస్తుంటాయి నాకు, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి అసలు డౌట్స్ కావాలంటే ఒక 100 డౌట్స్ ఉంటాయి సార్. అది మనం సపరేట్గా ఎప్పుడైనా పెట్టుకుందాం కానీ. సరే సార్. బట్ ఇది కామన్ డౌట్ అనమాట. ఒకప్పుడు తెలిసేది కాదు సార్, కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఖచ్చితంగా తెలుస్తుంది. దానికి కారణం వచ్చిన కొత్త సిస్టమ్ AIS. ఓకే. దాని పేరు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే. ఈ AIS అనేది గవర్నమెంట్ జనరేట్ చేసే డాక్యుమెంట్, మనం జనరేట్ చేయట్లేదు, ఆన్లైన్లో కనిపించేస్తుంది. ఆన్లైన్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ వెళ్తే మనం AIS అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన యాప్ లో కూడా ఉంది కదా, మొబైల్ యాప్ లో కూడా AIS వస్తుంది. ఆ AIS మనం మన పాన్ నెంబర్ కొట్టి పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేస్తే, మన పాన్ నెంబర్ మన పాస్వర్డ్, అది కొట్టి మనం ఓపెన్ చేస్తే మన చరిత్ర మొత్తం వస్తుంది సార్. దాంట్లో చరిత్ర అంటే ఫైనాన్స్ చరిత్ర. ఎట్లా ఈ ఇయర్ లో మనం ఏ షేర్స్ అమ్మాం, ఏ షేర్స్ కొన్నాం, బ్యాంక్ లో ఎంత డబ్బులు పెట్టాం, బ్యాంక్ లో ఎంత విత్డ్రా చేసాం, మన ఫిక్స్డ్ డిపాజిట్లు అన్ని ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, మన ప్రతి డీటెయిల్స్ ఆ AIS లో కనిపిస్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు కనిపించాక మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు సార్ ఒక వార్నింగ్ వస్తుంది. ఏమని? మీరు షేర్స్ అమ్మారు, మ్యూచువల్ ఫండ్స్ అమ్మారు, AIS లో కనిపిస్తుంది, కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కనిపించట్లేదు, రిటర్న్ ఫైల్ చేయమంటారా వద్దంటారా అదొక పాపప్ వస్తుంది. మీరు ఎస్ కొట్టి ఫైల్ చేసామనుకోండి, అట్లా వస్తుంది సార్. మనం ఎస్ కొట్టి ఫైల్ చేసామనుకోండి, వాడు నోటీస్ ఇస్తాడు మనకి. ఏమని చెప్పి, నువ్వు షేర్లు 100 అమ్మావు, నీకు లాభం వచ్చింది ₹1,00,000, నువ్వు చూపించి 30,000 ఎందుకు అని అడుగుతాడు. ఏం చెప్తావు సార్ అప్పుడు? సార్ పట్టుకున్నంత వరకే దొర, పట్టుకున్నాక అంత దొంగలే. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లాగా ఇప్పుడు ఇంకా పట్టుకోవాలి చాలా మంది ఉన్నారు సార్, ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. సో ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంతే సార్. సో మనకి ఈ మ్యూచువల్ ఫండ్ పైన ట్యాక్స్ కట్టము అనేది చాలా అపోహ మాత్రమే సార్. ఇవాళ రేపు ఉన్న మెకానిజంలో AIS అనే స్కీమ్ ద్వారా గవర్నమెంట్ అనేది మనకు వచ్చే ప్రతి క్యాపిటల్ గెయిన్స్, ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చే ఇంట్రెస్ట్, మన బ్యాంక్ అకౌంట్స్ ప్రతిదీ ట్రాక్ అవుతుంది సార్. సార్ నేను మొన్న 2 days కింద నేను ఓపెన్ చేశాను సార్, నాది కనిపించేస్తుంది సార్. షేర్లు ఏమమ్మలేదు అని అనిపించేస్తుంది మొత్తం దాంట్లో. ఇప్పుడు మన వ్యూవర్స్ ఎవరైనా కూడా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేయమని చెప్పండి, లేదా యాప్లో చూడమని చెప్పండి, AIS డౌన్లోడ్ చేయమని చెప్పండి, వాళ్ళ చేతిలో వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళ చూసి వాళ్ళే షాక్ అవుతారు. కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా సార్, కొన్ని క్లయింట్స్ మాకు స్టేట్మెంట్ ఇస్తారు. డిమాట్ స్టేట్మెంట్ ఇవ్వండి సార్ అంటే ఒక క్లయింట్ స్టేట్మెంట్ ఇచ్చాడు మాకు. ఆ స్టేట్మెంట్లో 50 షేర్లు అమ్మాడు సార్, ఆన్లైన్లో 70 కనిపిస్తున్నాయి అని నేను కాల్ చేశాను.
ఏంటి సార్ మీరు నాకు జీరో ద స్టేట్మెంట్ ఇచ్చారు, దాంట్లో 50 ఉన్నాయి, ఆన్లైన్ 70 కనిపిస్తున్నాయి, 20 ఏమైనా సరే అడిగాను నేను. అతను 10 నిమిషాలు ఆలోచించుకొని 50 ఉన్నాయి సార్, అమ్మింది నేను 70 అమ్మలేదు సార్ అన్నాడు. నేను సార్ గవర్నమెంట్ మిస్టేక్ చేయదు సార్, అంతా ఆటోమేటిక్ ఆన్లైన్ ఏఐ అది చెక్ చేసుకొని చెప్పండి సార్ అన్న. కరెక్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేసి సార్ నాకు గ్రోలో ఇంకో డిమాట్ అకౌంట్ ఉంది సార్, అది వేరే డిమాట్ అది పంపించాడు. అందులో 20 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ 70, ఈ 50, 20, 70 కరెక్ట్ మ్యాచ్ అయింది సార్, ఇంచు మిస్టేక్ కూడా లేదు. సో 99% ఆ స్టేట్మెంట్ కరెక్టే ఉంటుంది సార్. 1% క్లరికల్ మిస్టేక్ అని జరుగుతుంది. బట్ ఈ రోజు చూసింది వరకు మాత్రం ఆల్మోస్ట్ మెజారిటీ కేసెస్ అనేది అక్యురేట్ ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది, ఎందుకంటే ఆల్ ఆటోమేటెడ్ టెక్నాలజీ.